హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో మనందరం కూడా ప్రతిసారి డైట్ చేయాలి అని అనుకుంటూ ఉంటామండి. సో అందుకోసం రకరకాల డైట్స్ని చాలామంది అయితే ఫాలో చేస్తున్నారు. మరి ఆ డైట్స్లో చాలా కాంప్లికేషన్స్ని కూడా ఎదుర్కొంటున్నారు. మరి కొన్ని అయితే డిస్కంటిన్యూ చేస్తున్నారు, కొన్నిటి వల్ల కూడా మనం చాలా ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొంటున్నాం. మరి వాటి గురించి మన పల్లవి ఏమంటుందో చూద్దామా. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నారు. అది కూడా ఆ డైట్స్ వల్ల కొంతమందికి కాంప్లికేషన్స్ వస్తున్నాయి, కొంతమంది ఏమో కొంతవరకు ఫాలో అయ్యి డిస్కంటిన్యూ చేస్తున్నారు. దానివల్ల కూడా మళ్ళీ విపరీతమైన లావ్ అవడం కూడా జరుగుతుంది. మరి వీటి గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా? తప్పకుండా. సో మీరు అన్నట్టుగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్స్, కీటో డైట్ అని చెప్పేసి, జీరో కార్బ్ డైట్, జీరో ఫ్యాట్ ఆయిల్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఫాలో అవుతూ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్లో ముఖ్యంగా వాళ్ళకి వచ్చేది ఏంటి అంటే ఫస్ట్ హెడేక్ కానీ, లేదంటే త్వరగా నీరసపడిపోవడం, అండ్ దాంతోపాటు వెయిట్ లాస్ అవుతారు, మళ్ళీ అది ఆపేశాక బౌన్స్ బ్యాక్ అవ్వడం. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువగా ఆకలిస్తూ ఉంటుంది. సో దట్ వాళ్ళు క్వాంటిటీ మెయింటైన్ చేయకుండా తినేస్తూ ఉంటారు తర్వాత. అప్పుడు కూడా వాళ్ళకి ఇంకా కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా అవుతాయి. అలా కాకుండా మనం బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనకున్న ఫుడ్ పిరమిడ్లో మనకు కావాల్సిన 5 ఫుడ్ గ్రూప్స్ ముఖ్యంగా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ సీరియల్స్ అండ్ పల్సెస్ నుంచి, అండ్ అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఆయిల్స్. సో ఇలా ఈచ్ ఫుడ్ గ్రూప్ నుంచి మనము రెసిపీస్ లేదంటే ఇంగ్రీడియంట్స్ని చూస్ చేసుకొని మన హోల్ డే కనుక ప్లాన్ చేసుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మీట్ అవుతారు. అండ్ వాళ్ళకి ఆకలి అనేది కూడా ఎక్కువగా ఉండదు, ముఖ్యంగా నీరసం అనేది ఉండదు. చాలా బాగా చెప్పావు పల్లవి. మరి అలాగే అందుకనే సో చాలామంది రెసిపీస్ ఫాలో అవుతూ ఉంటారు, కానీ మనకి త్వరగా అయిపోయే రెసిపీస్ అండ్ ఆల్సో మనకి అవి హెల్తీగా ఉన్నట్లయితే ఎక్కువ కాలం మనకు ఆ ఎనర్జీ అనేది సస్టైన్ అవుతూ ఉంటుంది. సో మరి ఇవాళ మనం ఏ థీమ్తో వచ్చేసాం నువ్వు? సో ఇవాళ థీమ్ వచ్చేసి టు కంట్రోల్ హెయిర్ ఫాల్. అండ్ ఈ సీజన్లో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అండ్ అలాగే హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో దాన్ని కొంచెం మనము గ్రహించి అండ్ అది ఎందుకు అవుతుంది అండ్ దాని ద్వారా మనము డైట్ కనుక ప్లాన్ చేస్తూ ఉంటే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ పల్లవి. ఈ మధ్య యంగ్స్టర్స్లో కూడా మనకి గ్రే హెయిర్ రావటం, యంగ్స్టర్స్లో కూడా చాలామందికి ఈ హెయిర్ ఫాల్, ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. అసలు ఈ హెయిర్ ప్రాబ్లం దేని వల్ల వస్తుందంటారు? సో కొంతమందికి హెరిడిటీ ఉంటుంది అండ్ కొంతమందికి మెడికేషన్స్ వాడడం ద్వారా, లేదంటే వైటమిన్ ఆర్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అని చెప్పొచ్చు, న్యూట్రియంట్ డెఫిషియన్సీ ద్వారా కూడా ఉంటుంది. అండ్ ఏదైనా డిసీజ్ లీడ్ అవుతున్నప్పుడు, సపోజ్ కొంచెం మనకు ఇప్పుడు ఆడపిల్లలలో ఎక్కువగా పీసీఓడి అది ఎక్కువగా అవుతుంటుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, అండ్ ఎక్కువగా స్టీరాయిడ్స్ యూస్ చేస్తున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో ఇది మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు అంటే మనం కొంచెం ఆ మెడికేషన్స్ కంట్రోల్ చేశాక అండ్ దాంతోపాటు డైట్ కొంచెం యాడ్ ఆన్గా తీసుకుంటే సరిపోతుంది. బట్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉండే హెయిర్ ఫాల్ అవుతుంటే మాత్రం మనం దాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తూ ఉండాలి విత్ గుడ్ రెసిపీస్. సో అందుకనే మనకి చక్కగా రెసిపీస్తో ప్రతిరోజు కూడా రకరకాల న్యూట్రియంట్స్ వాల్యూ గల రెసిపీస్తో మనమైతే మేము ముందుకు వచ్చేస్తున్నాం. మరి ఇవాళ స్పెషల్గా నువ్వు తెచ్చిన రెసిపీ ఏంటి? సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి రాగి ఊతప్పం. రాగి ఊతప్పం అన్న పల్లవి చాలా చక్కగా ఉంది. ఇది కూడా ఐరన్ రిచ్ రెసిపీ అన్నట్లుగా ఉంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి. సో ఏమే ఇంగ్రీడియంట్స్ తెచ్చేసావు పల్లవి? సో మనము రాగి కాబట్టి రాగి కూడా తెచ్చాను అండ్ అలాగే రాగి అటుకులు కూడా తెచ్చాను. సో అటుకులు ఇంక్లూడ్ చేస్తే మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి అటుకులలో కూడా మనం రాగి అటుకులు యూస్ చేస్తాం. కొంచెం స్మూత్గా కూడా వస్తుంది కదా యాక్చువల్లీ అటుకులు యాడ్ చేసినప్పుడు. అవును. అండ్ అలాగే కొంచెం మనకు ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి మనం మినపప్పు యూస్ చేస్తున్నాం. అండ్ రిమైనింగ్ అన్ని కూడా మనకు వెజీస్ చక్కగా మనకు మినరల్స్ అండ్ అలాగే వైటమిన్స్ ని కొంచెం కవరప్ చేస్తుంది. ఓకే, సో వెజీస్ ఉన్నాయి అండ్ మినపప్పు వల్ల మనకి టేస్ట్ కూడా వస్తుంది. అండ్ చక్కగా అటుకుల వల్ల సాఫ్ట్నెస్, రాగి నుంచి ఐరన్ కంటెంట్, సో చాలా డెలిషియస్ గా ఉంది. మరి తయారీ విధానం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందు నాకు ఒక మిక్సీ జార్ ఇచ్చేసేయండి. ఆల్రెడీ మనం ఇక్కడ అటుకులు, మినపప్పు అండ్ అలాగే రాగులు నానబెట్టి పెట్టామన్నమాట. దాన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఒక స్పూన్. అయితే మనకి రాగుల్ని ఎంతసేపు నానబెట్టాలి? సో ఇది వచ్చేసి మనం రాగులు అండ్ మినపప్పు వచ్చేసి 4 to 6 hours నానబెట్టాలి. అటుకులు మనం ఒక 1/2 hour లేదంటే 15 minutes నానబెట్టుకున్నా సరిపోతుంది. సో ఫస్ట్ కొంచెం రాగులు వేస్తున్నాను.
అలాగే ఆల్రెడీ నానబెట్టిన మినపప్పు కూడా, ఇందులోనే అటుకులు. సో ఆల్రెడీ నానుంటాయి కాబట్టి సో మెత్తగానే పేస్ట్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అలాగే కొన్ని మెంతులు కూడా, ఇది కూడా మనం నానబెట్టాము, ఇది కూడా ఒక 1-2 hours నానబెడితే సరిపోతుంది. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో అయిపోయింది కదా పల్లవి? యా, ఇప్పుడు ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం రవ్వ కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. సో ఇది మనం ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో రవ్వ వల్ల కొంచెం క్రంచీనెస్, క్రిస్పీనెస్ కూడా వస్తుంది కదా? యా, వస్తుంది. ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా. సో మీరు ప్యాన్ కూడా హీట్ చేసేయండి, అందులో ఇంకొంచెం మిక్స్ చేసేసుకుంటాను. ఓకే పల్లవి. ఫైన్ గ్రీస్ చేయమంటావా? యా, ఆయిల్తో కొంచెం. సో ఈ రెసిపీ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలా, లేకపోతే లంచ్లోనా, డిన్నర్లోనా? సో ఇది మనము బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే డిన్నర్లో తీసుకోవచ్చు. ఓకే. ఎవరైతే ఎక్కువగా షుగర్ లెవెల్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళకి తీసుకుంటే ఏంటంటే రాగి షుగర్స్ని చక్కగా కంట్రోల్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనం వెజీస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు. అండ్ అలాగే వెయిట్ లాస్కి ప్లాన్ చేసే వాళ్ళకి కూడా ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటుంది, లో క్యాలరీ విత్ హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్. లేదు, నార్మల్ పీపుల్, నార్మల్ లైఫ్ స్టైల్ని లీవ్ చేస్తున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఒకటి సరిపోతుంది. సో 1-2 ఊతప్పమ్స్ అయితే తినేసేయచ్చు. యా, 2 ఊతప్పమ్స్ అయితే కంప్లీట్గా తినేసేయచ్చు. ఓకే. సో కొంచెం దలసరగానే వేసుకోవచ్చా? యా. ఇందులో మనము టాపింగ్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. ముందుగా కొంచెం అల్లం, ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి. ఓకే. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. యా. అలాగే కొంచెం క్యారెట్, అలాగే కొంచెం బీట్రూట్ కూడా. సో మామూలుగా బీట్రూట్ అంటే చాలా మంది డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు, ముఖ్యంగా పిల్లలు కూడా బీట్రూట్ అనగానే అబ్బా బీట్రూటా అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలా గ్రేట్ చేసి కానీ లేదంటే ఎందులో అయినా హైట్ చేసి కానీ పెట్టేసేయచ్చు. ఆ తర్వాత లైట్గా కొత్తిమీర కూడా. ఓకే. సో పైన కూడా చిన్నగా నూనె వేస్తున్నాను పల్లవి. సో రెడీ అయిపోయిందా పల్లవి మరి? యా అమూల్య, మన రాగి ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఓకే. సో చూసారు కదండి, రాగి ఊతప్పానికి మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దామా? రాగి ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
నానబెట్టిన రాగులు 1 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన అటుకులు 1 కప్పు, నానబెట్టిన మెంతులు 1 కప్పు, ఉప్పు తగినంత, బొంబాయి రవ్వ 1 కప్పు, వంట సోడా 1/2 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, క్యారెట్ తురుము కొద్దిగా, బీట్రూట్ తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. రాగి ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్లో నానబెట్టిన రాగులు, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన అటుకులు, నానబెట్టిన మెంతులు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో బొంబాయి రవ్వ, బేకింగ్ సోడా వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలా వేసుకుని పైనుంచి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, కొత్తిమీర వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రాగి ఊతప్పం రెడీ. సో చూసారు కదండి రాగి ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు, అలాగే తయారు చేసే విధానం. మరి పల్లవి, ఇప్పుడు టేస్టింగ్ టైమా? యా, టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది పల్లవి. నువ్వు చెప్పినట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ తెలుస్తుంది. చక్కగా మినపప్పు ఉంది, మనకి రాగులు ఉన్నాయి. యాక్చువల్లీ నువ్వు రాగి అన్నప్పుడు అబ్బా రాగి దోశ ఎలా ఉంటుందా అని అనుకున్నాను, కానీ చాలా బాగుంది. అటుకులు కూడా వేసావు, చాలా సాఫ్ట్గా వచ్చింది. అండ్ కొంచెం మనం వంట సోడా కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి క్రిస్పీనెస్ ఉంది. రవ్వ కూడా వేసినందువల్ల అనుకుంటా క్రిస్పీనెస్ వచ్చింది. చాలా బాగుంది. యాక్చువల్ అక్కడక్కడ మనకి వెజీస్ కూడా తగులుతున్నాయి. మనకి క్యారెట్, బీట్రూట్ కూడా వేసి, యాక్చువల్లీ బీట్రూట్ వేసినట్టే అనిపించలేదు నాకైతే. మరి నీకు ఎలా అనిపించింది? సో నాకు కూడా చాలా చక్కగా నచ్చింది. ఇలా ఇస్తే ఏంటంటే పిల్లలకి కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా ఉంటుంది. అంటే కొంచెం టాపింగ్స్ మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసి, అండ్ అలాగే రాగి ఫ్లవర్, అటుకులు, ఇవన్నీ కూడా కొంచెం మనకు న్యూట్రిషన్ వైజ్గా కూడా ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలా కొంచెం తిన్నా కానీ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అవును, యాక్చువల్లీ నేను మెంతులు వేసుకున్నప్పుడు కొంచెం ఒక రవ్వ మనకి చేదు కూడా వస్తుందేమో అనిపించింది, కానీ ఎక్కడా చేదుగా లేదు. చక్కగా చాలా టేస్టీగా, యమ్మీగా కూడా ఉంది ఈ పర్టికులర్ రెసిపీ. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంది పల్లవి, యమ్మీగా. మరి మన సెకండ్ రెసిపీ ఏంటి ఇవాళ? సో సెకండ్ రెసిపీ వచ్చేసి బెర్రీ స్మూతీ. వావ్. సో ఒకటేమో స్మూతీ అంటున్నావు, ఒకటేమో ఆల్రెడీ మనం ఊతప్పం చేసుకున్నాము. మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి పల్లవి. సో రకరకాల బెర్రీస్ కూడా కనిపిస్తున్నాయి, అండ్ నట్స్ కూడా చూస్తున్నాం. అండ్ అవి చియా సీడ్స్. యా, ఇవి చియా సీడ్స్. మనము బెర్రీసే కాకుండా యాడ్ ఆన్ గా ఫ్రూట్స్ అండ్ అలాగే సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇంకా ఏవో సీడ్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు. యా, ఇది వచ్చేసి మిలన్ సీడ్స్ అండ్ అలాగే పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు. చక్కగా. మరి ఈ ఇంగ్రీడియంట్స్ మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ని తగ్గించేందుకు ఎలా ఉపయోగపడతాయి? యా, సో ఫస్ట్ ఏంటంటే మనకు కాల్షియం అండ్ అలాగే ఐరన్ 2 కూడా కావాలి. ముందు చేసుకునే రెసిపీస్లో మనకు ఐరన్ రిచ్ అనేది ఉంది. అండ్ రిమైనింగ్ మినరల్స్ కూడా మనకు ఎక్కువగా అవసరం కాబట్టి బెర్రీస్లో అండ్ అలాగే చియా సీడ్స్లో మనకు మినరల్స్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే బనానాలో వచ్చేసి మనకు పొటాషియం అండ్ అలాగే మ్యాగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏంటంటే కొంచెం మనకు బ్లడ్ సర్క్యులేషన్తో పాటు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. సో చాలా యమ్మీగా కూడా కనిపిస్తుంది ఆ బెర్రీస్ని చూస్తుంటే. మరి తయారు చేసే ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దాం. మనం ఇదన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో స్మూతీ కన్సిస్టెన్సీ చక్కగా రావడానికి మనం ఇక్కడ బనానా యూస్ చేస్తున్నాము. దీని బదులు మనం యాపిల్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, చాలా మంది ఒక్కొక్కరికి డయాబెటీస్ వాళ్ళకి వద్దు అని అనుకున్న ప్లేస్ లో మనం యాపిల్ యూస్ చేస్తాం. యా, యాపిల్ యూస్ చేయొచ్చు. అండ్ అలాగే కొంతమంది అవకాడో కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అవకాడో కూడా మనకి చాలా ప్రోటీన్ రిచ్ ఫ్రూట్ అంటారు కదా. యా, సో అందులో ప్రోటీన్ కన్నా ఫ్యాట్ అంటే మంచి ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చాలామంది ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ని చూస్తారు, బట్ ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో మనకు మంచి ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవకాడో కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ బనానా వేసేస్తున్నాము. అండ్ చాలా మందికి ఐరన్ లెవెల్స్ తగ్గినప్పుడు వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది.
అవును. సో బనానా కొంచెం ఆ వీక్నెస్ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆ వీక్నెస్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అవును. ఏ పని చేసినా సరే అంటే త్వరగా అలసిపోవటం, యా లేకపోతే అబ్బా ఇప్పుడు ఇది చెయ్యాలా అంటే ముందుగానే నీరసం వచ్చేస్తూ ఉంటుంది చాలా మందికి. ముఖ్యంగా అండ్ కాన్సన్ట్రేషన్ అనేది తరచుగా తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో వాటికి ఈ సీడ్స్లో ఉన్న omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా ఆ కాన్సన్ట్రేషన్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఐరన్ డెఫిషియన్సీ తక్కువ ఉంది కాబోలని అనుకోవాలన్నమాట. ఎస్ అవును. ఓకే. అండ్ అలాగే కొంతమంది ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతే కొంతమంది డిప్రెషన్స్కి అండ్ అలాగే యాంగ్జైటీ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు కొంచెం బెర్రీస్ అండ్ సీడ్స్ ఇస్తే అది కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయాలి. చాలా మంది ఇవి స్నాక్స్ గా కూడా తింటూ ఉంటారు కదా. యా స్నాక్స్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. Sure. ఇప్పుడు ఇంకొక స్పూన్. ఓకే. సో ఇందులో మనము బ్లూబెర్రీస్ వేసేస్తున్నాము. నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ కూడా. ఓకే. అలాగే నెక్స్ట్ సీడ్స్లో ఫస్ట్ బాదం, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్, మిలన్ సీడ్స్ కూడా. ఇప్పుడు వాల్నట్స్. ఇప్పుడు మనం మిల్క్ కూడా వేసేద్దాము. సో కొంతమంది లాక్టోస్ ఇంటాలరెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి మిల్క్ బదులుగా ఏం వేసుకోవచ్చు? సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు మిల్క్ బదులు సోయా మిల్క్ కానీ లేదంటే బాదం పాలు కానీ యూస్ చేయొచ్చు. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మనం క్యాష్యూ పేస్ట్ కూడా వేస్తున్నాము. ఇది కొంచెం మనం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి. అదే. సో ఇంకా చాలా రిచ్గా ఉండబోతుంది అన్నమాట. ఎస్ అవును. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. షూర్. సో అయిపోయినట్టుంది పల్లవి. యా అయిపోయింది. సో మన బెర్రీ స్మూతీ అయితే రెడీ అయిపోయింది కదా. మరి పల్లవి సర్వ్ చేసుకుందామా? యా ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో అలాగే చియా సీడ్స్ మనం టాపింగ్ లాగా వేసేసుకుందాం. ఓకే. సో మరి రెడీ అయిపోయిందా పల్లవి? యా అమూల్య, మన బెర్రీ స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే. సో చూసారు కదండి బెర్రీ స్మూతీ. మరి బెర్రీ స్మూతీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దామా? బెర్రీ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అరటిపండు 2, బ్లూబెర్రీస్ 1 కప్పు, స్ట్రాబెర్రీస్ 1 కప్పు, బాదం 2 టీ స్పూన్లు, గుమ్మడి గింజలు 2 టీ స్పూన్లు, పొద్దుతిరుగుడు గింజలు 2 టీ స్పూన్లు, వాల్నట్స్ 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1 స్పూను, నానబెట్టిన చియా సీడ్స్ 1 కప్పు. బెర్రీ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో అరటిపండు ముక్కలు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బాదం, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్, పాలు పోసి జీడిపప్పు పేస్ట్ వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే బెర్రీ స్మూతీ రెడీ. సో బెర్రీ స్మూతీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూసారు కదండి. మరి పల్లవి ఇప్పుడు టెస్టింగ్ టైం. యా టేస్ట్ చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంది పల్లవి. చక్కగా నాకు బనానా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ చియా సీడ్స్ వేసాం కదా, అవి కూడా బాగున్నాయి. అండ్ అలాగే మనకి కొన్ని నట్స్ కూడా వేసావు, అవి కూడా క్రంచీగా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఆ స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. ఎస్. సో మనం బెర్రీస్ అండ్ అలాగే బనానా 2 కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఆ స్వీట్నెస్ అండ్ అలాగే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కటి ఫ్లేవర్ని ఇచ్చే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం. సో దాంతో చక్కగా జెల్లప్ అయిపోయాయి మన ఇంగ్రీడియంట్స్. యాక్చువల్లీ పాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఆ కన్సిస్టెన్సీ, ఆ ఫ్లేవర్, పాలలో కూడా ఎంతో కొంత మనకు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి
చక్కగా సెట్ అయిపోయింది మన బెర్రీ స్మూదీ అయితే. చక్కగా 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి పల్లవి. ఒకటేమో మనకి రాగి ఉతప్పం చేసుకున్నాం, అలాగే బెర్రీ స్మూదీ కూడా 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ రెసిపీస్కి గల న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ కూడా చెప్పేస్తావా? యా ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి రాగి ఉత్తప్పం. రాగిలో మనకు కాల్షియం అండ్ అలాగే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే జనరల్ వీక్నెస్ అండ్ అలాగే ఐరన్ మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారో, హెయిర్ ఫాల్ తరచుగా అవుతూ ఉంటుందో వాళ్ళు రాగిని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెర్రీ స్మూతీ. బెర్రీస్లో మనము బ్లూబెర్రీస్ అండ్ అలాగే స్ట్రాబెర్రీస్ ఇంక్లూడ్ చేస్తాం. ఇందులో మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఐరన్ మెడికేషన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు ఐరన్ బాడీలో చక్కగా అబ్జార్బ్ అవ్వాలి అంటే వైటమిన్ సి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీంట్లో మనకు బెర్రీస్ చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎవరికైతే ఎక్కువగా ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయో వాళ్ళకు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ లాగా పనిచేస్తుంది. సీడ్స్ అన్నిట్లో కూడా మనకు ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. బాడీలో మంచి కొలెస్ట్రాల్స్ని చక్కగా పెంచుతుంది అండ్ అలాగే వీక్నెస్ని కూడా తగ్గిస్తుంది. సో చూసారు కదండి, 2 అద్భుతమైన రెసిపీస్ చాలా బాగున్నాయి హెల్తీగా. మరి 2 కలిపి తీసుకుంటే కూడా చాలా న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ కూడా వస్తాయి. సో ఇదండి ఇవాల్టి వంటకాలు. 2 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.